తెలంగాణలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు సవాల్గా తీసుకున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ ఉపాధ్యాయుల తరహాలో ఇంటింటికి వెళ్లి సర్కార్ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించే పనిలో పడ్డారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెబుతాం, పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు భరోసా ఇస్తున్నారు. ఇక సర్కారీ బడిలో పనిచేసే ఉపాధ్యాయులు పనిచేసే చోట అదే బడిలో తమ పిల్లలను చదివించడం చాలా అరుదు. అందుకే తమకు తాముగా ఆచరిస్తూ సామాన్యుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మల్లిపాక రవీందర్ ఆదర్శనీయుడిగా నిలిచారు. తొలుత తన పెద్ద కుమార్తె మన్విజ్ఞాను 2 ఏళ్ల క్రితం అదే పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించారు. ఇప్పుడు తాను 1వ తరగతి చదువుతోంది. తాజాగా 2వ కూతురు ఆద్వితాను అదే పాఠశాలలో చేర్పించారు. ఇప్పుడు ఆయన 2 కూతుళ్ళు తను పనిచేస్తున్న పాఠశాలలోనే చదువుతున్నారు. ఒక టీచర్ ఏదైనా సామాన్య ప్రజలకు చెప్పినప్పుడు ముందుగా ఆచరించినప్పుడే ప్రజల విశ్వాసం పెరుగుతుందనే అభిప్రాయం ఉపాధ్యాయుడు రవీందర్ చెప్తున్నాడు. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న స్కూల్లోనే 2 పిల్లలను చదివిస్తూ ప్రభుత్వం నుంచి ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, ప్రతివారం పౌష్టికాహారానికి కోడిగుడ్లు ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలని టీచర్ రవీందర్ సూచిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదివిస్తే ప్రయోజనాలు ఉంటాయని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటిలో గత 3 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో బోధన. మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 280 ఉన్నది. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మనం విద్యార్థులను పాఠశాలలో చేర్పించండి అంటూ ఒక ఉపాధ్యాయులుగా ఇల్లు తిరిగి పాఠశాలలో చేర్పించమని తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది. అదే సందర్భంలో తల్లిదండ్రులకు నమ్మకం కలగాలంటే మరొక ఉపాధ్యాయుడిగా నా పిల్లల్ని కూడా ఇదే పాఠశాలలో చేర్పించడం జరిగింది. నా పెద్ద కూతురు 1వ తరగతి, నా 2వ కూతురు ఎల్కేజీలో చేర్పించాను. తద్వారా తల్లిదండ్రులు ఒక బలమైన నమ్మకం కల్పించడం జరిగింది. అడ్మిషన్ల సంఖ్య కూడా పెరిగింది. పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, రాగిజావ పంపిణీ, వారానికి 3 కోడిగుడ్లు, మంచి అనుభవం కలిగిన విద్యార్హతలు కలిగిన మా పాఠశాల ఉపాధ్యాయ బృందం చేత బోధన చేస్తున్నాం. ప్రతి ఏటా 10ల సంఖ్యలో స్పోర్ట్స్ స్కూల్ సీట్లు, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల సీట్లు రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గారు మా ఉపాధ్యాయుల సమన్వయ సమిష్టి కృషికి నిదర్శనం. ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పనిచేస్తున్నాయని వెంపటి మండల పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. గత సంవత్సరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల అవార్డును అందుకున్నామని తెలిపారు. మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి. మా పాఠశాలలో 9 మంది ఉపాధ్యాయులు ఉన్నాము. ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా మా పాఠశాల ఉపాధ్యాయులతో అందరి సహకారంతో మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాము. ఈ రోజు వరకు మా పాఠశాల యొక్క నమోదు 275, న్యూ అడ్మిషన్స్ వచ్చేసి 48. పాఠశాలలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆకట్టుకునే విధంగా కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి వారి పిల్లలను పాఠశాలలో చదివిస్తూ గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కలిగిస్తూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ 285 నమోదు చేసుకోవడం జరిగింది. పాఠశాల అభివృద్ధికి గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరి యొక్క సహకారంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 2023, 2024, 25 సంవత్సరానికి గాను మా పాఠశాలను మండల ఉత్తమ పాఠశాలగా ఎంపిక జరిగి కలెక్టర్ గారి చేతి మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ధన్యవాదాలు.